హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ భీమారెడ్డి, లాప్రోస్కోపిక్ సర్జన్, భావన హాస్పిటల్, రావులపాలెం. ఈరోజు మీకు షుగర్ పేషెంట్స్ పాదాల్లో వచ్చే పుండ్ల గురించి వివరించడానికి నేను వచ్చాను. సో జనరల్గా చాలామంది పేషెంట్స్ హాస్పిటల్స్కి కాళ్ళల్లో బొటన వేలు దగ్గర కానీ లేకపోతే చిటికిన వేలు దగ్గర కానీ చిన్న పుండు పడిందని హాస్పిటల్కి వస్తూ ఉంటారు. బై ద టైం వాళ్ళ హాస్పిటల్కి వచ్చే టైంకి అదంతా చీమ్ పట్టి రసకారడంతో సో ఇనీషియల్గా మేము దాన్ని క్లీనింగ్ చేయడం, షుగర్స్ కంట్రోల్ పెట్టుకోమని చెప్పడం, అలాగే ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ పెట్టడం జరుగుతుంది. కానీ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే ఒక 100లో ఒక 50 మంది పేషెంట్స్కి తప్పని పరిస్థితుల్లో వేలు నల్లబడిపోవడం వల్ల ఆ వేలు రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమందిలో షుగర్స్ బాగా అన్కంట్రోల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే రక్త సరఫరాలో మార్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మోకాల కిందకి వెళ్ళి మనం కాలు రిమూవ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది జనరల్గా? సో మెయిన్గా షుగర్ పేషెంట్స్లో జరిగే మెయిన్ సమస్య ఏంటంటే కాళ్ళల్లో పుండు రావడానికి ముఖ్య కారణాల్లో మొదటిది ఇన్ఫెక్షన్, 2 రక్త సరఫరా తక్కువగా ఉండడం అనేది, 3వ సమస్య న్యూరోపతి, అంటే నరాలు బలహీనత చెందడం వల్ల స్పర్శ కోల్పోతూ ఉంటారు మన షుగర్ పేషెంట్స్. సో అందుకని వాళ్ళు నడుస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు గుచ్చుకుందా లేదా అనేది కూడా తెలియదు. సడన్గా ఒక రోజు 5 AM మార్నింగ్ హాస్పిటల్కి వచ్చి సార్ ఏం తగిలిందో తెలియలేదు, మాకు ఇలాగా పుండు పడింది అని వస్తూ ఉంటారు. సో షుగర్ పేషెంట్స్ మెయిన్గా జాగ్రత్త వహించవలసింది పాదాన్ని. మన ముఖం ఎంత అందంగా అయితే చూసుకుంటామో అంతకంటే 100 రెట్లు మన పాదాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని నిర్ధారణ పరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి కొంతమందికి ఫ్యూచర్లో పలానా చోట అల్సర్ రావచ్చు. సో దానికి ఈ విధంగా మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేది కొంతవరకు మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముందుగా ఈ పరీక్షల్లో న్యూరో టచ్ అనే ఎక్విప్మెంట్ ఉంటుందండి. ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఏంటంటే మనం కాళ్ళల్లో ఒక 12 పాయింట్స్ ఏరియాలో, అంటే రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్లో 6 పాయింట్స్ ఏరియాలో అసలు వాళ్ళకి టచ్ ఎలా ఉంది, కోల్డ్ చల్లదనం తెలుస్తుందా లేదా, వేడిదనం హాట్ ఎలా ఉంది, అలాగే స్కిన్ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ మిషన్ ద్వారా చెక్ చేయగలుగుతాం. సో దానివల్ల పేషెంట్కి న్యూరోపతి మైల్డ్గా ఉందా లేకపోతే సివియర్గా ఉందా అనేది మనం చెప్పగలుగుతాం. సో దట్ మనం పేషెంట్కి ముందుగానే బాబు నీ యొక్క షుగర్ మార్పుల వల్ల ఆల్రెడీ పాదంలో నరాలు బలహీనత వచ్చింది, సో నువ్వు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుందండి. అలాగే దీన్ని హ్యాండ్ హెల్డ్ డాప్లర్ అంటారు దీన్ని. సో ఈ డాప్లర్ ద్వారా ఏంటి అంటే మన చేతికి మనం బీపీ ఎలాగైతే చూస్తామో అలాగే మన యాంకిల్ పైన కూడా మనం బీపీ చెక్ చేసి 2 బీపీని కంపేర్ చేసి సో పాదంలో బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్స్ ఎక్కువ ఒత్తిడిలో ఉన్నాయా తక్కువ ఒత్తిడిలో ఉన్నాయా అనేది దీనివల్ల మనం నిర్ధారించగలుగుతాం. అలాగే ఇది 3D ఫుట్ ప్రింట్ ప్లేట్ అని చెప్తారు. సో దీని మీద ఏంటంటే బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్ అంటాం, అంటే పేషెంట్ నించోబెట్టి అలాగే పేషెంట్ని ప్లేట్ మీద నడిపించి కూడా మనం వాళ్ళ యొక్క ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ పాదం దగ్గర ఉన్నది అనేది మనం వివరించగలుగుతాం. సో ఎప్పుడైతే ఈ గ్యాడ్జెట్స్ ద్వారా న్యూరో టచ్ కానీ లేకపోతే హ్యాండ్ హెల్డ్ డాప్లర్ కానీ ప్లస్ 3D ఫుట్ ప్రింట్ ద్వారా మనం పాదంలో ఎక్కడ ఒత్తిడి ఉంది, ఎంత న్యూరోపతి డెవలప్ అయ్యింది, బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఆల్మోస్ట్ మనం ఒక 60-70% ఈ చిన్న ఎక్విప్మెంట్స్ ద్వారా మనం నిర్ధారించగలుగుతాం. వన్స్ సివియారిటీ మనకి ఐడెంటిఫై అయిన తర్వాత పేషెంట్కి మనం చెప్పే జాగ్రత్తల్లో అంటే లైక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్కి యాంటీబయాటిక్ అవ్వచ్చు, అలాగే నెక్స్ట్ మన బ్లడ్ సర్క్యులేషన్కి బ్లడ్ థిన్నర్స్ అవ్వచ్చు, లేదా లైక్ క్లీనింగ్ ఏదైనా చేయాలంటే మనం వూండ్ క్లీనింగ్ చేయడం. అవి కాకుండా ఎక్స్ట్రాగా మనం చెప్పే కేర్లో మెయిన్ ఫుట్వేర్. సో ఫుట్వేర్ అంటే అందరూ ఏమనుకుంటారంటే మెథడ్జోడ్ వాడితే సరిపోతుంది అని అనుకుంటారు. సో లైక్ MCR చెప్పల్స్ అవ్వచ్చు, లేకపోతే ఆఫ్ లోడింగ్ షూస్ అంటారు. ఆఫ్ లోడింగ్ షూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాదం అనుకుందాం మనం. సో ఈ బొటన్ వేల్ దగ్గర మనకి ఒత్తిడి పడుతుంది అనుకోండి, సో పాదం పొజిషనే ఇలాగా కర్వేచర్ ఉంటుంది, సో దట్ మనకి ఒత్తిడి బొటన్ వేల్ మీద పడకుండా ఉంటుందండి. సో వాటిని ఆఫ్ లోడింగ్ షూస్ అంటారు. అంటే పుండు ఏ ఏరియాలో ఉంది, వెనకాల మడం దగ్గర ఉందా లేకపోతే బొటన్ వేల్ దగ్గర ఉందా అనే దాన్ని బట్టి ఆ ఏరియాలో లోడ్ పడకుండా ఈ ఫుట్వేర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. జనరల్గా ఇది పాలకొల్లు, మన రాజమండ్రి, కాకినాడలో కూడా ఈ ఫుట్వేర్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మనం గుండెకి ఎలాగైతే ECG చేయించుకుంటామో లేకపోతే 2D ఎకో చేయించుకొని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ఎలా అసెస్ చేస్తామో అలాగే పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, నరాల బలహీనత ఎలా ఉంది అనేది అట్లీస్ట్ ఒక 2 to 3 yearsకి ఒకసారి దాన్ని చెక్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒక 50% మన ఫ్యూచర్లో వచ్చే అల్సర్స్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. సో దట్ ఈ యాంపుటేషన్ రేషియోని మనం బాగా తగ్గించగలుగుతాం.